క్రీస్తుని బట్టి మీకు శుభోదయం. దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదని మనము ఎన్నోసార్లు విని ఉన్నాం. అది నిజమేనా? ఎంతవరకు దానిని మనము విశ్వసించవచ్చు? పరిశుద్ధ గ్రంథం అయితే దేవుని చేత లిఖించబడినదై అది నిర్ధారణ అయితే చేస్తుంది. ఏమని? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని. కానీ ప్రాక్టికల్గా మనం ఆలోచన చేసినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మన మనస వాచ సాక్ష్యము ఇవ్వగలమా? అంటే దానిని నమ్మటానికి ఆస్కారం ఉందా? ఎందుకంటే నమ్మికకు ఆయన సామర్థ్యత విషయంలో అవకాశం లేనప్పుడు దేవుడికి సమస్తము సాధ్యము అని మనము భావించుట మాట వరకు సులువవుతుంది, కానీ దానిని పొందే విషయంలో అసాధ్యమవుతూ ఉంటుంది. ఇందువల్లే చాలామంది క్రైస్తవులు సేవకులు దేవునిపై ఆధారపడలేరు. వారు దేవుని గూర్చిన వాస్తవాలు, ముఖ్యంగా ఆయన సామర్థ్యతకు సంబంధించిన వాస్తవాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి చెప్పేస్తుంటారు. కానీ ఎందుకంటే అది గ్రంథములో ఉంది కాబట్టి, గ్రంథము సత్యము కాబట్టి దాన్ని చెప్పేయగలుగుతుంటారు. కానీ జీవితంలో దాన్ని పొందే విషయంలో, దానిని అనుభవించే విషయంలో ఎంతవరకు వాళ్లకు హృదయమందు, మనసునందు ఖచ్చితమైన నమ్మిక ఉన్నది అని ఆలోచన చేస్తే వాళ్ళు వెళ్ళుచున్న మార్గములు, తీసుకొనుచున్న నిర్ణయములు దానికి సమాధానాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అయితే నిజముగానే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇది విశ్వాసమును బట్టి చెప్పగలిగిన సంగతి మాత్రమే. ఎన్నిసార్లు వక్కాణించి చెప్పినా విశ్వాసమును గురించి చెప్పకుండా ఉండలేము. ఎందుకంటే మనుషునికి దేవునికి మధ్య ఏదైనా వారధి ఉందంటే అది దేవుడు మనుషునికి అనుగ్రహిస్తున్న విశ్వాసమే. ఈ విశ్వాసం అనేది మానవునిలో దేవునిపై లేకపోతే దేవునికి మానవునికి ఎటువంటి సంబంధము ఉండదు. దేవుడు మనుషుణ్ణి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. మనుషుడు దేవుని వైపు చూడాలన్న జ్ఞానము కూడా వాడికి ఉండదు. ఈ విశ్వాసము దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నిర్ధారణ చేస్తున్నప్పుడే ఆయన సామర్థ్యత పట్ల నమ్మిక కలుగుతూ ఉంటుంది. నమ్మిక అంటే ఎక్కడ ఆయన యొక్క సామర్థ్యము మనకి అవసరమై ఉందో అక్కడ దానిని పొందగలుగుతూ ఉంటాం. అయితే ఇందుకు దేవుని గూర్చిన వివరము లేక జ్ఞానము ఎంతగానో అవసరము. దేవుని యొక్క తత్వమును గూర్చిన జ్ఞానము, మానవుల పట్ల ఆయనకున్న ఆసక్తిని గూర్చిన జ్ఞానము, ఆయన ఏ ఏ సందర్భాల్లో ఏ రీతిగా పనిచేస్తూ ఉంటాడన్న జ్ఞానము, దేవుడు ఇలాగ చేయుటకు కారణమేంటి అనే జ్ఞానము, దేవుడు ఏ సమయాల్లో చేస్తూ ఉంటాడు అన్న జ్ఞానము ఎంతగానో అవసరం. ఇది చాలా విస్తారమైన సంగతే, లోతైన అంశములను కలిగి ఉంటుంది. సమయాన్ని ఇది కోరుతుంది. అలాగే విశ్వాసముతో కూడిన భయభక్తులను కూడా ఇది కోరుతుంది. కాబట్టి ఇటువంటి దేవుని గుర్చిన జ్ఞానము మనము కలిగి ఉన్నప్పుడు నిజముగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటూ ఉంటాం. కేవలము వాక్యము వల్లించుట వలనైతే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదన్న సంగతిని ఎవడనూ గ్రహించలేడు. ఆ వాక్యము విశ్వాసమును బట్టి మనలో రూపము దాల్చుకోవాలి. అది విశ్వాసమును వృద్ధి చేసుకొనొచ్చు దేవునితో మనము నడుచుచున్న విధానమును బట్టి కలుగుతూ ఉంటుంది. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినప్పుడు, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. ఈ సంగతిని అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడే తన మనస్సులో అనుకున్నాడు. అంటే నవ్వాడు అని ఉన్నది అన్నప్పుడు అతనికి ఇది ఎంతవరకు సాధ్యము అని దేవుని ఎదుట
మనసులో దేవునికే చెప్పుకుంటున్నాడు. అంటే తనలో తాను చెప్పుకున్నప్పటికీ కూడా దేవుని ఎదుట సాగిలపడ్డాడు కాబట్టి ఆ సంగతి ఇండైరెక్ట్గా అంటే పరోక్షముగా దేవుడికి చేరుస్తున్నాడు. అతడు ఇప్పటికే వాగ్దానం పొందినవాడు, గొప్ప ఆశీర్వాదమును పొందవలసిన వాడని దేవుని చేత వాగ్దానం పొందినవాడు, అతని యొక్క సంతానము గురించి వాగ్దానం పొందినవాడు. కానీ పరిస్థితులను బట్టి, అసమర్థతను బట్టి దేవుడు చేయదగిన వాటి విషయంలో ఆయన నిజముగా చేయునా అనే ఒక తలంపు వస్తూ ఉంటుంది, రాకమానదు. అబ్రహాము కూడా అలాగే వచ్చింది. అతడు ఇప్పటికే విశ్వాస ప్రయాణము చేస్తున్నాడు, విశ్వాసంలో ఎంతో కొంత అనుభవాన్ని పొంది ఉన్నాడు. కానీ దేవుడైతే చివరి వరకు కూడా అతని యందు కార్యము చేయి విషయంలో వేచి ఉన్నాడు. అతడికి 99 సంవత్సరాలైతే తన భార్యకు 90 సంవత్సరాలు. ఈ వయసులో భార్యాభర్తలు బిడ్డలను కనడం అనేది అసాధ్యమైన సంగతి అబ్రహాము కూడా తెలుసు. అయితే విశ్వాసం ఉన్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా దాన్ని అనుభవించే విషయంలో తన యొక్క బలహీనతను బయట పెడుతున్నాడు దేవుని ఎదుట. తన అసమర్థత వలన ఇది జరగకపోవచ్చు అని తలంచుచున్నాడు అబ్రహాము. అయితే అతడు దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు కాబట్టి దేవుని మాటను నమ్మి తన స్వస్థలాన్ని సమస్తమును విడిచి దేవుని కొరకు వచ్చేసిన వాడు కాబట్టి వెంటనే దేవుడు అతన్ని సరిచేసేసాడు. నీ భార్య అయిన శారాయే నీకు కుమారుని కనును అని చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. దీనితో అబ్రహాములో ఉన్న అనుమానము పూర్తిగా తీరిపోయింది. అయితే ఈరోజు అనేకులకుండే సమస్య ఏంటంటే, దేవుని సామర్థ్యత పట్ల ఉండే సమస్య ఏంటంటే, వారి యొక్క అసమర్థతను వారు లెక్కలోకి తీసుకుంటూ ఉంటారు. ఇందుకు కారణము దేవుని యందు సరైన విశ్వాసము లేకపోవడమే. దానికి కూడా కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము చేత వాళ్ళు సరిగా పిలువబడకపోవడమే. అబ్రహాము సరిగా పిలువబడినవాడు కాబట్టి దేవుని ఎదుట సాగిలపడి మనస్సునందు దేవునికి తెలియనట్లుగానే అతడు తన యొక్క భయాన్ని దేవునికి తెలియపరుచుకున్నాడు. ఆ భయము అతని యందు అపనమ్మకం ఉన్నది అనే సంగతిని ఎంతో కొంత తెలియచేసింది. అయితే విశ్వాసము అనుగ్రహించిన వాడు అతని యందు ఉన్నాడు కాబట్టి వెంటనే అతడు సరిచేయబడ్డాడు. ఈ రోజుల్లో దేవుని సామర్థ్యతను అనుమానించడం అనేది చాలా నష్టముతో కూడిన పని. ఎందుకంటే అది దేవుణ్ణి సంతోషపెట్టదు, మనల్ని సంతోషపెట్టదు. అంతేకాక దేవుడు చేయవలసిన కార్యములను మనము ఆటంకపరుస్తూ, అంటే అవిశ్వాసమును బట్టి ఆటంకపరుస్తూ మనుషుల వలనను లేక ఇతర శక్తుల వలన వాటిని జరిగించుట ద్వారా దేవునికి అవమానమును, నిందను చేకూర్చిన వాళ్ళం అవుతాం. బొత్తిగా బిడ్డలను కనలేని వాళ్ళు బిడ్డలను కనగలిగారు అన్నప్పుడు దేవుడికి ఆ సంగతి ఎంత సులువైనదో తెలియజేస్తున్నాడు. దేవునికి సమస్తము సాధ్యము అని మనము చెప్పుచున్నప్పుడు ఆయనకు అన్నీ సులువే అని అర్థము. ఏది కూడా ఆయన కష్టము చేత చేయాల్సిన అవసరత ఆయనకి లేదు, లేకపోతే కష్టముతో చేయవలసిన పరిస్థితి ఆయనకు రాదు. విశ్వాసము ద్వారా దేవుని తన శక్తి యందు మాత్రమే మనము చూడగలిగినప్పుడు ఆయనకు ఎంతటి సామర్థ్యత ఉన్నదో మనకు అర్థమవుతుంటుంది. ఆ సామర్థ్యత మనలను తేలికపరుస్తూ ఉంటుంది, మనకు హాయినిస్తుంది, సుఖమును జీవితంలో దయచేస్తుంది, నిర్భయాన్ని మన చుట్టూ ఉంచుతూ ఉంటుంది. ఆయన సామర్థ్యతను దేవుని వాక్యమును పొందుట ద్వారా తెలుసుకున్నవాడు అంతగా కదలడు, ఎవని చేతనైనను కదల్చబడడు. పరిశుద్ధుడగు ప్రభువా, కృపగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించారన్న సంగతిని మీ వాక్యమును మాకు అనుగ్రహించి విశ్వాసమును మాలో కలిగించి మమ్మల్ని నడిపించుచున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రతిదినము
మా ఎడల మీరు చూపించున్న కనికరమును బట్టి, మమ్మల్ని నడిపించున్న విధానం బట్టి, మా కొరకు మీరు పని చేయుచున్న విధానం బట్టి మీ కృతజ్ఞతాసు చెల్లిస్తూ ఎల్లప్పుడూ మీ యొక్క సన్నిధిలో ఆధ్వర్యంలో మేము జీవించుట కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.